100. ఓకే. ప్రభునామంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు యొక్క దినాన్ని దయచేసిన విధానం బట్టి కుటుంబంలో ప్రతి ఒక్కరు మరి ఈ దినాన్ని క్షేమంగా ఉన్నారంటే ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన మరి ఉపకారాలు బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మనం మరి యొక్క ఆరాధనను ప్రార్థనా పూర్వకంగా స్టార్ట్ చేసుకుందాం. మన మధ్యలో ఆయన మల్లిక ఓపెనింగ్ ప్రేయర్ చేసి ఒక ఆరాధనని ప్రారంభిస్తారు. తర్వాత అనిత టేక్ ఓవర్ చేస్తారు. ప్రోగ్రామ్ లీడ్ అనిత లీడ్ చేస్తారు. ఓకే. పేరిట మీ అందరికీ వందనాలండి. 2025 సంవత్సరం 2వ నెలలో మనం ప్రవేశించి ఉన్నాం. 1వ తారీఖు ఈరోజు. దేవుడు మనల్ని కాపాడుతున్నందుకు ఆయన కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు ముఖ్యంగా చెల్లించాలి. జూమ్ ప్రేయర్ ని ఏర్పాటు చేయడానికి తలంపున భాస్కరమయ్యకి శైలాకి ఇచ్చిన విధానం బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రేయర్ చేసుకుందామండి. స్తోత్రం 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 యేసయ్య మీకు వందనాలు. గొప్ప దేవుడవు, ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడవు తండ్రి. నాయన జూమ్ ప్రేయర్ స్టార్ట్ అయిన నాటి నుంచి ఇప్పటి వరకు నాయన ప్రతి వారము నాయన కూడుకోవడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి నీకు వందనాలు. దేవా తండ్రి నాయన పాటల్లో మీరున్నారు తండ్రి, వాక్యంలో మీరున్నారు, ప్రార్థనలో మీరున్నారు. ప్రతి దానికి మీరు జవాబు అనుగ్రహించే వారయ్యా. యేసయ్య మీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం తండ్రి నాయన అనుక్షణం మమ్మల్ని సంరక్షిస్తూ కాపాడు నాయనా. మీ ఉచితమైన కృపతో మమ్మల్ని సంరక్షిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను యేసయ్య. స్తోత్రం తండ్రి. దేవా నీ కృపలు భద్రపరచండి. దేవా తండ్రి మా కుటుంబాలన్నింటినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. దేవా నీ ప్రసన్నతతో ప్రతి ఒక్క కుటుంబాన్ని నింపి నడిపించమని. దేవా తండ్రి ఈ రోజు జరగబోయే కార్యక్రమంలోని పాటల్లోని వాక్యంలోని నాయన చిన్న బిడ్డల పాటల్లోని ప్రతి విషయంలోనూ మీరు నాయన సమస్త మహిమ ఘనత మీకే ఆరోపించుకుంటూ ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ ఫ్యామిలీ. ఓకే, అందరికి ప్రైజ్ లార్డ్. కొన్ని సాంగ్స్ ద్వారా మనము దేవుని ఆరాధించుకుందాం. మొట్టమొదటిగా గొప్ప దేవుడవని, శక్తి సంపన్నుడవని అందరూ కూడా మాతో పాటు దేవుని ఆరాధించాలని కోరుచున్నాం. గొప్ప దేవుడవని, శక్తి సంపన్నుడని, గళమెత్తి నిన్ను నేను గానమాడేదన్. రాజుల రాజువని, రక్షణ దుర్గమని, నీ కీర్తిని నే కొనియాడేదన్. గొప్ప దేవుడవని, శక్తి సంపన్నుడని, గళమెత్తి నిన్ను నేను గానమాడేదన్. రాజుల రాజువని, రక్షణ దుర్గమని, నీ కీర్తిని నే కొనియాడెదన్. హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా, హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదమా. అద్భుత క్రియలు చేయువనయ్యా, కేవలం నీవేనయ్యా. నాదంటూ లోకమున ఏదీ లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకమున ఏదీ లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, తాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, తాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం. నిలిచి ఉన్న ఈ స్థలం, బతుకుచున్న ప్రతి క్షణం. నిలిచి ఉన్న ఈ స్థలం, బతుకుచున్న ప్రతి క్షణం. కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏదీ లేదు.
ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే బ్రతుకంతా నీదే, నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. హల్లెలూయా. దేవుని నామం మహిమ కలుగును గాక. మరొక పాట పాడుకుందాం. సిరులు కరిగిన కలలు చెదరిన మాతో నీవుంటే చాలు. మంచి పాట. దేవుని ఆరాధించుకుందాం. సిరులు కరిగిన కలలు చెదరిన మాతో నీవుంటే చాలు. నీలో మేముంటే నీ మేలు మా యేసుదేవా, నీలోనే ఉన్న సంపదలు. సిరులు కరిగిన కలలు చెదరిన మాతో నీవంటే చాలు. నీలో మేముంటే నీ మేలు మా యేసుదేవా, నీలోనే ఉన్నది సంపదలు. నీవిచ్చు జీవమునకు సాటి మాకిలలో ఏమున్నది స్వామి. నీవిచ్చు జీవమునకు సాటి మాకిలలో ఏమున్నది స్వామి. సిరులు కరిగిన కలలు చెదరిన మాతో నీవంటే చాలు. నీలో ఉంటే నీ మేలు మా యేసుదేవా, నీలోనే ఉన్నది సంపదలు. చీకటి నుండి ఆశ్చర్యమును వెలుగులోనికి మమ్ము పిలచినని ప్రేమ మాకు చాలదా. చీకటి నుండి ఆశ్చర్యమగు వెలుగులోనికి మమ్ము పిలచినని ప్రేమ మాకు చాలదా. రాజులుగాను యాజకులుగాను మమ్ము చేసినావుగా, పరిశుద్ధులని మా సొత్తు అని నీదు పిలుపు చాలదా. సిరులు కరిగిన కలలు చెదరిన మాతో నీవంటే చాలు. నీలోనే ఉంటే నీ మేలు మా యేసుదేవా, నీలోనే ఉన్నది సంపదలు. సిరులు కరిగిన కలలు చెదరిన మాతో నీవంటే చాలు. నీలో ఉంటే నీ మేలు మా యేసుదేవా, నీలోనే ఉన్నది సంపదలు. మరణము నుండి జీవములోనికి శాశ్వతమగును నడిపించినని నామమెంతో గొప్పది. మరణము నుండి జీవములోనికి శాశ్వతముగమము నడిపించినని ప్రియమమెంతో గొప్పది. బ్రతికుండగనే మరణము నొందిన మనుష్యులుండగా మరణించిన బ్రతికిడి భాగ్యము మాకు చాలదా ప్రభు. సిరులు కరిగిన కలలు చెదరిన మాతో నీవుంటే చాలు. నీలోనే ఉంటేనే మేలు మా యేసుదేవా, నీలోనే
ఉన్నది సంపదలో సిరులు కరిగిన కలలు చెదరిన మాతో నిబంధిస్తాను నీలోనే ఉంటేనే మేలు యేసుదేవా నీలోనే ఉన్నది సంపదలో నీవిచ్చు జీవమునకు సాటి నాకిలలో ఏమున్నది స్వామి నీవిచ్చు జీవమునకు సాటి నాకిలలో ఏమున్నది స్వామి సిరులు కరిగిన కలలు చెదరిన మాతో నీవంటే చాలు నీలోనే ఉంటేనే మేలు సుదేవా నీలోనే ఉన్నది సంపదలు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామం కలుగునుగాక. దేవునికి మహిమ కలుగును గాక. మనం ముందు సెగ్మెంట్ కి వెళ్దామండి. మరి ఇప్పుడు కిడ్స్ టైం. మన మధ్యలో చిన్న బిడ్డలు ఎవరైనా దేవుని స్తుతించాలని ఆశ కలిగి సిద్ధపడి ఉంటే దయతో హ్యాండ్స్ రేజ్ చేసినట్లయితే మీకు సమయం ఇవ్వబడుతుంది. చిన్న బిడ్డలు ఎవరైనా ఉన్నారా? ఓకే. లేనట్లయితే మనం ముందు అనౌన్స్మెంట్స్ చూద్దామండి. మరి ఈ వారం మరి ఫిబ్రవరి మాసంలో మన మధ్యలో ఈరోజు జేకబ్ మాయ తన జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. మరి దేవుడు తనకిచ్చిన ఆయుష్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం. ఇన్ని సంవత్సరాలు బిడ్డని కంటికి రెప్పవలే కాపాడుతూ ఎన్నో విధమైన బలహీనతల నుంచి కూడా బిడ్డని చేయి పట్టుకుని నడిపించిన దేవాది దేవునికే మహిమ కలుగును గాక. మరి 3rd ఫిబ్రవరి మన మధ్యలో ఈనోక్ అండ్ ఈథన్ వారి జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. అలాగే సెల్వి బాబు కూడా తన జన్మదినాన్ని జరుపుకోబోతుండగా దయతో ఈ జన్మదినముల కొరకు మనం ప్రార్థిద్దాం. మన మధ్యలో సెల్వి బాబు ప్రిస్కిల్లా వాళ్ళ బాబు అండమాన్ లో ఉంటారు కదా వాళ్ళు. ఓకే అమ్మా, కంటిన్యూ. మన మధ్యలో ప్రార్థన చేద్దామండి. మరి ఈ బర్త్డేస్ ఈ వారంలో జరుపుకోబోతున్న ఈ రోజు జరుపుకుంటున్న బర్త్డేస్ నిమిత్తమై మన మధ్యలో హెప్సీ అత్తయ్య ప్రార్థన చేస్తారు. వారితో మనం కూడా ఏకీభవిద్దాం. ఎవరెవరో ఇంకొకసారి పెట్టమ్మా స్క్రీన్ మీద బర్త్డేస్. ఈ రోజేమో జక్కయ్య మాయ మాది 3వ తారీఖున ఈథన్ ఈనోకి అలాగే సెల్వి బాబు ముగ్గురిది 3వ తారీఖున. ఓకే అమ్మా. మూడో తారీఖు. దేవుని నామానికి వందనాలు. ఈ సమయం ఇచ్చిన ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞులమై ఉందాము. భాస్కర్ కూడా క్షేమంగా సింగపూర్ చేరినందుకు దేవునికి వందనాలు. ఆ విధంగా ఈ దినాన్ని మనందరినీ కూడా ఇది సంవత్సరం యొక్క 2వ మాసం మొదటి దినాన్ని ప్రభు మనందరినీ సమకూర్చిన విధానం కొరకు వందనాలు. ఈ బర్త్డేస్ కొరకు మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 నాయన, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల నాయన, కనికరం గల దేవా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. సర్వాధికారివి, సర్వోన్నతుడవు, సర్వ సృష్టికర్తవైన దేవుడు, మీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన జక్కరేని కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. ఎంతగానో ప్రభా అనేకమైనటువంటి పరిస్థితుల్లో గత సంవత్సరాలన్నింటిలో కూడా తండ్రి కాపాడుతూ వచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు ప్రభా. తన పరిస్థితులన్నింటిలో తోడుగా ఉన్నారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి యొక్క నూతన సంవత్సరం అని దయా కిరీటాన్ని ప్రభా మీరు దయచేసిన విధానం కొరకే వందనాలు చెల్లిస్తున్నాను ఆయన.
తండ్రి తండ్రి మీకే వందనాలు. నూతన సంవత్సరంలో ప్రభు నూతనమైన ఆశీర్వాదాలతో నాయన జకర్యాన్ని నింపమని వేడుకుంటున్నాను తండ్రి. మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. సంవత్సరాది మొదలుకున్న సంవత్సరాంతం వరకు మీ కనుదృష్టి తనపై ఉంచి మీ సన్నిధి సమృద్ధిలో ఉంచండి ప్రభు. ఆత్మీయమైన ఆశీర్వాదాలతో నింపమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ విధంగా తండ్రి ఇంకా 3వ తేదీన ప్రభా ఈతను కూడా ప్రభా వారు కూడా జన్మదినాన్ని జరుపుకొని ఉంటుండగా ప్రభా మీ సన్నిధి సహాయాన్ని కోరుకుంటున్నాం తండ్రి. మీ కృపను కోరుకుంటున్నాం తండ్రి. నాయన బిడ్డలు ఎంతగానో తండ్రి మీ దయందు మనుషుల దయందు వర్ధిల్లగలిగే వారిగా సహాయం దయచేయండి ప్రభా. మీ పరిశుద్ధాత్మ నడిపింపు అనుగ్రహించండి. కాపుదల దయచేయండి ప్రభా తండ్రి. నాయన మంచి వాతావరణంలో బిడ్డలని ప్రభు ఆరోగ్యవంతులుగా ఉంచమని వేడుకుంటున్నాను తండ్రి. నాయన తండ్రి మీకే వందనాలు. సురేష్ని శిరీషాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. స్వాస్యంగా ఇచ్చిన కుమారులను బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నూతన సంవత్సరంలో ప్రభా నాయన నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని బిడ్డలకు దయచేసినందుకే వందనాలు. ఇద్దరు కూడా తండ్రి నాయన తండ్రి సండే స్కూల్లో ప్రభా తండ్రి ఆ పాటలు పాడట్లో ప్రభా వాక్యాలు నేర్చుకుంటూ ప్రభా మీ సన్నిధి తోడించమని వేడుకుంటున్నాను. ఆ విధంగా నూతనమైన విధానంలో మిమ్మల్ని గణపరిచే వారిగా మహిమపరిచే వారిగా ఉండగలిగినట్లు సహాయం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఆ విధంగా ప్రభా ఇంకా సెల్వి బాబు కూడా తండ్రి 3వ తారీఖున తండ్రి తన బర్త్డే కూడా ఉంటుందిగా తండ్రి. ఆ బాబును కూడా మీరే జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. మీ కృపలో భద్రపరచుకోనమని వేడుకుంటున్నాను. మీ దయందు మనుషుల దయందు వర్ధిల్లగలిగేటువంటి జీవితాలు బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. నాయన బర్త్డేలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సంవత్సరం అంతట్లో కూడా తండ్రి మీ సన్నిధి సహాయాన్ని కోరుకుంటున్నాను. బిడ్డలను మీరే కుమారులను మీరే భద్రపరచుకోనమని వేడుకుంటున్నాను. ఆ విధంగా జకర్యాని కూడా మీ దయగల హస్తాలకి అప్పగించుకుంటూ మీరు ఎంతో మేలు చేసే దేవుడు కనుక మీ దయగల హస్తాలకి అప్పగించుకుంటూ సంవత్సరాది మొదలుకున్న సంవత్సరాంతం వరకు బిడ్డలకు కూడా నాయన మీ కనుదృష్టి బిడ్డలపై ఉంచి వారి ఆటపాటల్లో సహాయం దయచేయండి. వారి యొక్క తండ్రి జ్ఞానం కలిగిన ఆత్మ ఇచ్చి నాయన ఆదరణ కలిగిన మీ యొక్క హస్తపు నీడలో భద్రపరచుకోనమని వేడుకుంటూ యేసయ్య దయగలిగిన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అమ్మేన్ అమ్మేన్. థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్. మరి కుటుంబం అంతటి తరపున జగ్గయ్య మావయ్యకి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నామండి. అలాగే ఈనోక్ ఈతన్ ఇంకా సెల్వి బాబుని బట్టి కూడా దేవునికి వందనాలు. మరి మండే వాళ్ళు బర్త్డే జరుపుకోబోతున్న వారికి కూడా కుటుంబం అంతటి తరపున జన్మదిన శుభాకాంక్షలు. మనం అందరం వారిని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మరి ఇప్పుడు టెస్టిమనీస్ అండ్ ప్రేయర్ రిక్వెస్ట్. మరి మన జీవితాల్లో దేవుడు ఎంతో గొప్ప కార్యాలు ప్రతిరోజు జరిగిస్తున్నారు. మరి ఎవరైనా కుటుంబాన్ని ప్రోత్సహించడానికి అలాగే దేవుని మహిమపరచడానికి మీ సాక్ష్యాలు తెలియపరచాలనుకుంటే ఇదే మంచి సమయం. ఇంకా ఏమన్నా ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నట్లయితే కూడా మాకు తెలియపరచండి. టెస్టిమనీస్ ఆర్ ప్రేయర్ రిక్వెస్ట్ ఎవరన్నా ఉన్నట్లయితే హ్యాండ్ రైజ్ చేస్తే వారికి సమయం ఇవ్వబడుతుంది. ఓకే. మనము టెస్టిమనీస్ లేవు గనుక మనము ప్రేయర్ రిక్వెస్ట్‌లండి. మరి ఈరోజు యాక్చువల్లీ పెర్సీ అత్తయ్యకి సర్జరీ జరగవలసి ఉండే. అయితే మరి కొన్ని కారణాల వల్ల జరగలేదు. అది పోస్ట్‌పోన్డ్ అయింది. మరి అత్తయ్య సర్జరీ కొరకు ప్రత్యేకంగా మనం ప్రార్థిద్దాం. ఇప్పుడు మన మధ్యలో అశోక్ చిన్నాన్న ఉన్నారు. మరి అశోక్ చిన్నాన్న మరి సర్జరీ నిమిత్తమై మరి ప్రతి ఆటంకాలను దేవుడు తొలగించి మరి ఆ సర్జరీ తొందరగా జరగడానికి మరి తను మళ్ళీ కోలుకోవడానికి దేవుడు సహాయం చేయలాగున దయతో అశోక్ చిన్నాన్న మన మధ్యలో ప్రార్థిస్తారు. వారితో మనం కూడా ఏకీభవిద్దాం. అందరికి ప్రైజ్లేనండి. అందరూ కళ్ళు మూసుకుని చిన్నక్క గట్కేశ్వర్లో ఉన్న చిన్నక్క కోసం ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏకీభవించండి. దేవుడు ఎందు నిమిత్తము సర్జరీని తప్పించాడు తెలియదు. మరి ఆయన ప్రణాళిక మన పట్ల ఏమన్నదో తెలియదు.
అది దేవుడే. మన పట్ల ఏం చేసినా అది మనకి లాస్ అయినా లాభమైనా దేవుడే మన పట్ల చేస్తున్నాడని మనం విశ్వసిస్తున్నాము. అదేవిధంగా చిన్నక్క విషయంలో దేవుడు మరి ఇవాళ జరగాల్సిన ఆపరేషన్ ఎందు నిమిత్తం తప్పిందో ఆయనకే తెలుసును. ఒకవేళ అవసరం పడితే జరిగించి మళ్ళీ తిరిగి నయమయ్యేటట్లు అందరం ప్రార్థన చేద్దాము. దేవా స్తోత్రం 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 తండ్రి, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా నాయన, మమ్మలను ప్రతి క్షణము ఆదరిస్తున్నావు, కరుణిస్తున్నావు నాయన. మేము చిన్న చిన్న పొరపాట్లు చేసినప్పటికీ, తెలిసి తెలియని పొరపాట్లు చేసినప్పటికీ మీరు చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారు ప్రభా. లేకుంటే మేము ఈ దినాన్ని ఏ రీతిగా ఉందమో మాకే తెలియదు ప్రభా. నాయన, మా పట్ల చేస్తున్న ప్రతి విషయంలోనూ మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. కుటుంబం అంతా కలిసి నాయన ప్రార్థించుండగా మా మధ్యలో మీరు ఉండి ఈ ప్రార్థనను ఆలకిస్తున్నారని నమ్ముచున్నాం ప్రభా. స్తోత్రం 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 తండ్రి. నాయన, చిన్న విషయంలో నాయన ఇంతవరకు మీరు ఎన్నో ఒడిదుడుకుల నుంచి, ఎన్నో నష్టాల నుంచి, కష్టాల నుంచి తప్పించావు నాయన. ఆరోగ్యంలో నాయన ఎంతగానో మీరు సహాయపడ్డారు ప్రభా. ఇంతవరకు మీరు ఆమె పైన చూపించిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభా. స్తోత్రం స్తోత్రం తండ్రి. ఎంతో అనారోగ్యంగా ఉన్నప్పటికీ నాయన మంచి శక్తిని ఇచ్చి నాయన అందరితోటి కలిసి తిరిగే భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా. స్తోత్రం 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 తండ్రి. నాయన, మాతో మీరు ఉన్నందుకు వందనాలు ప్రభా. మా ప్రార్థన ఆలకిస్తున్నందుకు వందనాలు నాయన. మీరు వైద్యులకు వైద్యుడు ప్రభా. నాయన, ప్రభువులకు ప్రభుడవు, రాజులకు రాజులు ప్రభా. స్తోత్రం 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 తండ్రి. నాయన, మాకు ఎందుకు పనికిరాని మమ్మలను నాయన నీ సన్నిధిలో కూర్చోబెట్టినందుకు మీకు వేలాది వందనాలు ప్రభా. మీరు ప్రార్థించే భాగ్యం మాకు కలుగు చేసినందుకు వందనాలు ప్రభా. నీ సన్నిధిలో నాయన భయభక్తులతో ఉండి నాయన మీతో ఆరాధించే భాగ్యం, మేమందరం కలిసి మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మాకు అందరికీ కలుగు చేసినందుకు వందనాలు ప్రభా. నాయన, అక్కను ముట్టండి, స్వస్థపరచండి నాయన. కాళ్ళను ముట్టండి నాయన, అరికాళ్ళ నుండి నడినెత్తి వరకు నాయన. ఎటువంటి సమస్యలు ఉన్నా యేసునామంలో తీసివేయమని వేడుకుంటున్నాం ప్రభా. స్తోత్రం స్తోత్రం తండ్రి. నాయన, ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. స్తోత్రం స్తోత్రం తండ్రి. నీ చిత్తమైతే నాయన ఈ రోజు జరగబోయే ఆపరేషన్ తప్పించినందుకు వందనాలు. నీ చిత్తమైతే ఆపరేషన్ లేకుండా నాయన నయం చేస్తారని నమ్ముచున్నాం ప్రభా. స్తోత్రం స్తోత్రం తండ్రి. నాయన, ముట్టి స్వస్థపరచండి ప్రభా. మా ప్రార్థన ఆలకించండి నాయన. ఎన్నిక లేని వాళ్ళు ప్రభా, మీరు లేకపోతే మాకు నాయన మేమేమి చేయలేం ప్రభా. మీరు మాతో ఉన్నందుకు వందనాలు నాయన. మమ్మల్ని ముట్టి మమ్మల్ని ప్రతి క్షణము ప్రతి దినము నాయన మాతో ఉంటున్నందుకు మీకు వేలాది వందనాలు ప్రభా. స్తోత్రం 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 ప్రభా. జరగబోయే కార్యాలన్నింటిలో మీకు ఉండండి ప్రభా. అక్కను ముట్టి మళ్ళీ ఒకసారి స్వస్థపరచండి ప్రభా. మీకు ఇంక ఎటువంటి అనారోగ్యం లేకుండా మీరు తోడు నీడగా ఉండమని వేడుకుంటున్నా ప్రభా. స్తోత్రం స్తోత్రం తండ్రి. ఆయన స్తోత్రం నాయన. హల్లెలూయా హల్లెలూయా నాయన. అక్కను ముట్టి స్వస్థపరచండి ప్రభా. స్తోత్రం 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 తండ్రి. ఎటువంటి అనారోగ్యం లేకుండా మీరు కాపాడండి ప్రభా. స్తోత్రం నాయన. ఇంతవరకు మాతో నాయన ఎంత నొప్పులున్నప్పటికీ మీరు తిరగడానికి ఓపికనిచ్చినందుకు వందనాలు, బలమును శక్తినిచ్చినందుకు వందనాలు ప్రభా. స్తోత్రం స్తోత్రం నాయన. పెయిన్స్ తట్టుకునే నాయన శక్తినిచ్చినందుకు మీకు వందనాలు నాయన. ముట్టి ఆ పెయిన్స్ లేకుండా నాయన ముడుకులను ముట్టండి ప్రభా. నాయన స్తోత్రం స్తోత్రం తండ్రి. మోకాళ్ళ నొప్పులు తీసివేయమని నాయన. మీరు ముట్టితే ఏమి నాయన ఏదైనా పోతుంది ప్రభా. మీరు బైబిల్లో మీరు ఎన్నో విషయాలు నాయన ఎన్నో స్వస్థతలు చేస్తున్నారు నాయన. ఇప్పటికి ఇంకా స్వస్థతలు చేస్తున్నారు ప్రభా. స్తోత్రం స్తోత్రం తండ్రి. నాయన, అక్కను మరొకసారి ముట్టి స్వస్థపరచమని నాయన. ఈ దినము నాయన ఈ ప్రార్థనలో కూర్చున్న ప్రతి ఒక్కొక్కరిని ముట్టండి నాయన. ఎవరికైతే ఎటువంటి అనారోగ్యాలని తీసివేయమని వేడుకుంటున్నాను ప్రభా. స్తోత్రం స్తోత్రం తండ్రి. నాయన, పాటల్లో మీరు ఉన్నందుకు వందనాలు నాయన. ఇంకా జరిగే వాక్యంలో మీరు ఉండండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని అనుగ్రహించమని నాయన. ఈ దినమంతా మాతో ఉన్నందుకు వందనాలు తెలుసుకుని ఇక రాబోయే దినంలో కూడా మీరు మమ్మల్ని దినదినము మమ్మల్ని స్వస్థపరచమని వేడుకుంటున్నాను నాయన. మేము ఎటువంటి సాధన క్రియలకు లొంగకుండా మీ అందు భయభక్తులు కలిగి జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహించమని, మా పిల్లలను మీరు మీలో పెంచుతున్నందుకు వందనాలు ప్రభా. స్తోత్రం నాయన. మా పిల్లలకి ఇచ్చిన చదువులను బట్టి మీకు వందనాలు ప్రభా. స్తోత్రం స్తోత్రం. పిల్లలందరినీ ప్రతి క్షణము కాపాడుతున్నందుకు మీకు వందనాలు ప్రభా. నాయన స్తోత్రం స్తోత్రం తండ్రి. ఈ
ఈ ఈ జూమ్ మీటింగ్ నాయన ఆది నుండి అంతవరకు మీ స్వాధీనంలో ఉంచుకోమని నజరేయుని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ చిన్నాన్న. థ్యాంక్ యూ సో మచ్. మరి మనం ముందు సెగ్మెంట్స్ కి వెళ్దామండి. మరి నెక్స్ట్ వీక్ మన మధ్యలో మెసేజ్ విల్సన్ అంకుల్ మన మధ్యలో వాక్య పరిచర్య చేస్తారు. మరి ఈ వారం అంతా దేవుడు చక్కని ఆరోగ్యంతో బిడను నింపి మరి తన వాక్కును బిడ హృదయంలో ఉంచి మనతో పంచుకోవడానికి దేవుడు సిద్ధపరచులాగున మనమందరం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మరి ఇప్పుడు వర్షిప్ టైం, మనమందరం దేవుని ఆరాధిద్దామండి. ఆరాధనకు యోగ్యుడైన దేవునికే మహిమ చెల్లిద్దాం. మరి అన్ని విషయాల్లో దేవుడు మనకి తోడుగా ఉండి నడిపిస్తున్న విధానం బట్టి మన కుటుంబాల్ని సంరక్షిస్తూ మనల్ని తన బిడలుగా స్వీకరించి మనకి రక్షణ అనుగ్రహించి ఆ పరలోక రాజ్యం కొరకు, నిత్య రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరుస్తున్న దేవునికి మహిమ ఘనత చెల్లిస్తూ మనము వర్షిప్ చేసుకుందామండి. ప్రతి ఒక్కరూ ఏకీభవించవలసిందిగా కోరుతున్నాం. ఒక చిన్న పల్లవి పాడుకొని ఆరాధించుకుందాం. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడచుంటివే. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడచుంటివే. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధనా 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 నీ ప్రేమకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా, నీ ప్రేమకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా. ఆరాధనా ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకని నిత్యము నిన్ను కొనియాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకని ఎల్లప్పుడు స్తుతి పాడెదను. మనమందరం రెండు చేతులు ఎత్తి దేవుని ఆరాధించుకుందామండి. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆరాధనకు యోగ్యుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవాది దేవా, నీకు స్తోత్రాలు. సమీపింపరాని తేజస్సులో వసించువాడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అతి పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఏ యోగ్యత లేని మమ్మలను ప్రభ కృపతో జ్ఞాపకం చేసుకుని తండ్రి, నీ బిడలుగా, నీ స్వాస్థ్యంగా నాయన నీ రక్తమును ప్రోక్షించి తండ్రి మమ్మల్ని మార్చుకున్న దేవుడవు, రక్షణ వస్త్రాన్ని మాకు ధరింపచేసిన దేవా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభ, నీకు మరుగైనదంటూ ఏదీ లేదు తండ్రి. నీకు వందనాలు ప్రభ. ఈ లోకంలో మాకు ఆయుష్ని
బలమునిచ్చి, ఆరోగ్యంనిచ్చి, ఆహారంనిచ్చి నడిపిస్తున్న గొప్ప తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన, మునుపు మీకు దూరస్తులుగా ఉన్న మమ్ములను ప్రభా మీకు సమీపంగా చేసుకుని, నీ వాక్యంను నాయన అర్థం చేసుకోవడానికి నీ పరిశుద్ధ ఆత్మను మాలో ఉంచి ప్రభా, నిన్ను స్వీకరించడానికి ప్రభా మాకిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు ప్రభా. నాయన, ఈ లోకంలో ఎంతో మందికి లేని గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసిన దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారికంటే గొప్పవారమని కాదు, కానీ నీ కృప మా ఎడల ఉంచినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మరి ప్రభా, ఎంతమంది అయితే ఇంకా నీకు ఎరగని వారు ఉంటున్నారు, వారందరికీ కూడా మమ్మల్ని రక్షించినట్లు వారిని కూడా కృపతో జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబాల్ని నాయన నిత్యము నాయన మీరు జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి దినము ప్రతి క్షణము ప్రభా కంటికి రెప్పవలే కాపాడుతున్న దేవా, నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. చంటి బిడ్డల మొదలు వృద్ధాప్యం వరకు నాయన స్టడీస్ లో మీరు తోడుగా ఉంటున్నారు. అలాగే ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉంటున్నారు. బిజినెసెస్ లో మీరు తోడుగా ఉంటున్నారు ప్రభా. మీకు వందనాలు ప్రభా. అలాగే ఇంట్లో ఉంచిన బిడ్డల్ని కూడా మీరు సురక్షితంగా ఉంచి ప్రభా నీ కాపుదల దయచేస్తూ ప్రతి నిత్యము నాయన సరి అయిన మార్గంలో మమ్మల్ని నడిపిస్తున్న దేవా, నీకు వందనాలు. బలహీన సమయంలో చాలిన దేవుడవై ఉండి ప్రభా నీ రెక్కల చాటున ఆరోగ్యాన్ని ప్రతిరోజు నూతనంగా మాకు దయచేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. మేము ఏ స్థితి గుండా వెళ్ళాలో అది నీ చిత్తమై ఉన్నది ప్రభా. మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవు, మమ్మల్ని పోషిస్తున్న దేవుడవు, నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఇంకను నీ కృపలో మమ్మల్ని కొనసాగింప చేయమని నాయన ప్రార్థిస్తూ మాకిచ్చిన ఈ కృపను బట్టి, ఈ సమయాన్ని బట్టి, ఈ ఫ్యామిలీ జూమ్ ప్రేయర్ ను బట్టి నిన్నెంతగానో స్తుతిస్తున్నాం. మమ్మల్ని ఆదరిస్తూ నీ వాక్యం చేత మమ్మల్ని సంధిస్తూ నాయన మమ్మల్ని సరిచేస్తూ బలపరుస్తూ నాయన నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. నీవిస్తున్న కాపుదలను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ గొప్ప కార్యములు చేయవాడవు, సాహస కార్యములు చేయవాడవు, ప్రేమించే మా పరమ తండ్రి, నీకే మహిమ, నీకే ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ ఈ ఆరాధన నీ పాదాల చెంత యేసు క్రీస్తు నామంలో సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్దామండి. మరి బైబిల్ సాంగ్ పాడుకుందాం. మన మధ్యలో జాన్ బావు గారు బైబిల్ సాంగ్ లో నడిపించాలి. సారీ, విల్సన్ అంకుల్ అలాగే సునీత ఆంటీ ఉన్నారు మన మధ్యలో. వారు మనల్ని బైబిల్ సాంగ్ లోనికి నడిపిస్తారు. బైబిల్ సాంగ్ తర్వాత కీర్తన భాగాన్ని మనం చదువుకుంటున్నాం. అయితే అరుంధతి అత్తయ్య మన మధ్యలో కీర్తన భాగాన్ని చదువుతారు. దయతో సిద్ధపడవలసిందిగా కోరుతున్నాం. అరుంధతి అత్తయ్య 119వ కీర్తన మన మధ్యలో చదివి వినిపిస్తారు. దానికన్నా ముందు బైబిల్ సాంగ్ విల్సన్ అంకుల్ అండ్ ఫ్యామిలీ బైబిల్ సాంగ్ లో నడిపించిన తర్వాత అరుంధతి అత్తయ్య కీర్తన పాఠ్య భాగం చదువుతారు. మనం అంకుల్ వాళ్ళతో ఏకీభవించి బైబిల్ సాంగ్ పాడదామండి. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్, అనుదినం పఠించిన ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will all you help you. Oh, the best book to read is the Bible. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. మరి మనం కీర్తన పాట భాగానికి వచ్చామండి. దయతో మనం జ్ఞాపకం చేసుకుందాం. 119 సామ్ 76 to 90, 119వ కీర్తన 76వ చరణం నుంచి 90వ చరణం వరకు
మన మధ్యలో అరుంధతి అత్తయ్య చదువుతుండగా వారితో మనం కూడా వాక్యాన్ని శ్రద్ధగా చూసుకుందామండి. దేవుని నామ స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈరోజు పాఠ్యభాగంగా కీర్తనలు 119, 75 నుంచి 90 వరకు చదువుకుందాం. యెహోవా నీకి తీర్పులు న్యాయమైన మరియు విశ్వాసత గలవాడవై నీవు నన్ను పరిచితివనియు నేను ఎరుగుదును. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించును గాక. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగును గాక. నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నా మీద అబద్ధము లాడునందుకు వారు సిగ్గుపడుదురు గాక. నీ యందు భయభక్తులు గలవారును నీ శాసనములను తెలుసుకుని వారును నా పక్షమున నుందురు గాక. నేను సిగ్గుపడకుండునట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగును గాక. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టుకొని క్షీణించుచున్నవి. నేను పొగ తగులుచున్న సిద్ధె వలెనైతిని, అయినను నీ కట్టడలను నేను మర్చుటలేదు. నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయను. నన్ను తరుమువారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు. నీ ధర్మశాస్త్రం అనుసరింపక గర్విష్ఠులు నన్ను చిక్కించుకొనుటకై గుంటలు త్రవ్విరి. నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి. పగవారు నిమిత్తంగా నన్ను తరుముచున్నారు. నాకు సహాయము చేయము. భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనము చేయుటకై కొంచెమే తప్పెను. అయితే నీ ఉపదేశములను నేను విడవకయున్నాను. నీవు నియమించిన శాసనమును నేను అనుసరించున్నట్లు నీ కృపచేత నన్ను బ్రతికించుము. యెహోవా నీ వాక్యము ఆకాశము మందు నిత్యము నిలకడగా ఉన్నది. నీ విశ్వాసత తరతరములుండును. నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగా ఉన్నది. 90 కదమ్మా? అవును అవును అత్తయ్య, అవును. దేవుడు తన వాక్యం దీవించును గాక. ఆమేన్. ఆమెన్ ఆమెన్. థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన మధ్యలో మనం అతి ముఖ్యమైన సమయానికి వచ్చామండి. మెసేజ్, టైం ఫర్ మెసేజ్. వాక్యమైన దేవుడు మనతో మాట్లాడడానికి తన వాక్కు ద్వారా సిద్ధపడి ఉన్నారు కాబట్టి మనం కూడా సిద్ధమైన మనస్సుతో దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినడానికి మనం ఇప్పుడు టైంలోకి వచ్చి ఉన్నాం. మరి వాక్య పరిచర్య అత్తయ్య ఈరోజు చేరిచుండగా మరి వాక్యం నిమిత్తమై మన మధ్యలో జాన్ బావ గారు ప్రార్థన చేస్తారు. మరి ప్రార్థనలో మనం కూడా ఏకీభవిద్దాం. తర్వాత మెర్సీ అత్తయ్య మనల్ని వాక్యంలోనికి నడిపిస్తారు. జాన్ బావ గారు ప్రార్థన. స్తోత్రం తండ్రి. దేవా యేసయ్య, మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. దేవా మరి కుటుంబంగా కూడుకొని దేవా మరి మీ యొక్క స్వరము వినడానికి దేవా, మరి మీ వాక్యం వినడానికి, మీ గురించి నేర్చుకోవడానికి మేము కూడి వచ్చి ఉండగా దేవా, మరి ఈరోజు మా జీవితాల్లో మీరు ఏం నేర్పించాలనుకున్నారో దేవా, అది దేవా మీ యొక్క సేవకురాల ద్వారా అది మేము తెలుసుకున్నట్టు దేవా, మరి మెర్సాంటి ఈరోజు వాక్య పరిచయం చేస్తుండగా దేవా తన ద్వారాగా మీరు మాతో మాట్లాడుతున్నారని మేము నమ్ముతున్నాం దేవా. మరి ఈ యొక్క సమయాన్ని దీవించండి, ఆశీర్వదించండి దేవా. మీ యొక్క ఆత్మ మెర్సాంటి మీద దేవా మరి ఉంచండి దేవా తండ్రి. దేవా మరి మీ చిత్తము ఏమైతే ఉందో దేవా అది మా జీవితాల్లో నెరవేర్చుకోరండి. మరి ఒకసారి తండ్రి దేవా ఈ సమయాన్ని దీవించమని దేవా, మరి ఈ సమయంలో మేము నేర్చుకోవాలని ఆ నేర్చుకున్నది మా జీవితాల్లో దేవా మేనిఫెస్ట్ అవ్వాలని తండ్రి దేవా మేము అందరం ఏకీభవించి నమ్మి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బావ గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి అందరూ ఒకసారి మ్యూట్ లో పెట్టుకోండి దయతో. ఎవరు అన్మ్యూట్ చేయొద్దు, మ్యూట్ లో పెట్టుకోండి. ఎవరు డిస్టర్బెన్స్ అవ్వకుండా మనం చూసుకుందామండి. మరి వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుచుండగా మరి మన ఫ్యామిలీలో ఇదొక గొప్ప ఆపర్చునిటీ. ఎవ్రీ వీక్ మనల్ని దేవుడు కొంచెం కొద్దిపాటి సమయంలో అయినా శ్రేష్టమైన వాక్యంతో మనల్ని ప్రోత్సహిస్తున్నారు, మనల్ని బలపరుస్తున్నారు. అలాగున ఈ సమయము అత్తయ్యకి ఇవ్వబడుతుంది. అలాగే మనమందరము మ్యూట్ లో ఉంచుకుని
శ్రద్ధగా విందాం వాక్యాన్ని. దేవుని పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లించుకుంటున్నాను. కూడిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. అయితే నేను వాక్యము మరి నాకు టైం వచ్చినప్పుడు నేను మరి దేవుని వాక్యం కదా మరి అనకూడదని నేను వాక్యాన్ని నేను అంతగా చెప్పలేను. అయినప్పటికీ కొద్దిగా చెప్పాలని మరి దేవుని ఆశ, ఆయన ప్రేరేపణ బట్టి మరి నేను వాక్యాన్ని మరి సిద్ధపరచుకున్నాను. దేవునికి వందనాలు. చిన్న ప్రార్థన చేస్తూ, మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభా. నాయన ఇదిగో తండ్రి, వాక్యము నాయన నీది ప్రభా, రెండంచులు గల ఖడ్గము వలె ప్రభా, నీ వాక్యాన్ని ప్రభా మాకు నాయన నీవు ఇచ్చి ఉన్నావు తండ్రి. నాయన ఈ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నావు, శక్తినిస్తున్నావు తండ్రి. నీ మాటలు ప్రభా, నీవే నాయన మమ్మల్ని బలపరిచే దేవుడు. నా ప్రక్క నుండి నీవు నాయన మాతో మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి. ఈ చిన్న నాయన ఇదిగో తండ్రి, నాయన మాటలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని అందరినీ దర్శించమని అడుగుచు. ఇదేనా ప్రార్థన పాద సందర్శ చేసుకుని ప్రతిఫలం దయచేయండి. యేసునామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మీ అందరికి వందనాలు. మరి 62 కీర్తనలు అనిత చదువుతుంది. 62:8 వచనం. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము, అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు. చాలు. అయితే మనం జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు ఆనందించుడి. మనమందరం కూడా ఆయన ప్రజలం, ఆయన బిడ్డలము, ఆయన మేపు గొర్రెలంగా ఉన్నాం. గొర్రెలు ఆయన స్వరం వింటాయి, ఆయనతో మరి నడుస్తాయి గనక అలా మనం కూడా మనం దారి తప్పిపోతున్నప్పుడు దేవుడు మనల్ని కూడా ఆయన కృపలో నడిపించాలని, ఆయన ఎల్లప్పుడూ కూడా మనతో ఉన్న దేవుడు. ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. ఆయన సన్నిధిని ఏం చేయాలండి? మనం మన హృదయాల్ని కుమ్మరించాలంట. ఆయన మనకి దేవుడు ఎలాగున్నాడు? మనకు ఆశ్రయముగా ఉన్నాడు. దేవుణ్ణి మనము ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతించుచు మన హృదయాల్ని ఆయన వైపు త్రిప్పుకొని ఆయనతో మనం ఎప్పుడు కూడా మరి ఆయనకి మనం స్తుతిస్తూ ఆయన ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మన సమస్యలు తీరుస్తాడు. మన కష్టాల్లో మనల్ని దేవుడు ఆదుకుంటాడు. ఆ విధంగా మరి ఈ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయంలో మరి అన్నాను చూసినప్పుడైతే అన్న ఏం చేసింది? తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. 1వ సమూయేలు 1వ అధ్యాయము 15వ వచనం చదువుకుందామండి. అన్న, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గల దాన్నై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానం చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొంచున్నాను. ఆయన ఏం చేస్తుంది ఇక్కడ? తను మరి దేవుని సన్నిధికి వచ్చింది. తన కష్టంలో ఉంది. మనకు అందరికీ తెలిసిందే. మరి అన్నకి సంతానం లేదు. మరి ఎంతో మరి తన సవితితో ఎంతో శోధన అనుభవిస్తుంది. సూటిపోటి మాటలతో తను ఎంతో వేధింపబడుతూ ఉంది. ఆ విధంగా ఉన్నప్పుడు మరి తను ఎంతో దుఃఖముతో ఉండి మరి దేవుని సన్నిధికి వెళ్ళాలనే ఆసక్తి, తన భర్త కూడా ఎంతో మంచివాడైనప్పటికీ కూడా అతను ఎంత చెప్పినప్పటికీ తను వినకుండా ఏం చేసిందంటే దేవుని సన్నిధి దగ్గరికి వచ్చింది. దేవుని మందసం దగ్గర ఒక మూలన కూర్చొని తను మరి ప్రార్థిస్తూ ఉంది. ఎంతో వేదనతో ప్రార్థిస్తుందంట. ఏమని? అన్న, అది ఏలినవాడా? నేను అనుకుంటున్నాడు, ఏలి అనుకుంటున్నాడు. ఈమె వచ్చి కూర్చుంది, అయితే మద్యం తాగిందేమో, ఆమె తునుతూ ఉంది. దేవుని సన్నిధిలో ఇలాగ ఉండటం మంచిది కాదు కదా అని ఆ ఏలి ఏం చేస్తాడంటే తన తప్పుగా అర్థం చేసుకుని ఆమెని ద్రాక్షారసము నీ యొద్ద నుండి తీసివేయమంటున్నాడు. మనోదుఃఖము గలదాననై విన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని
నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుచున్నాను. మనం ఏ కష్టంలో ఉన్నప్పుడు, మరి సమస్యలు ఉన్నప్పుడు ఏం చేస్తామండి? మన ఆత్మని ఆయన సన్నిధిలో మరి కుమ్మరిస్తాము, కన్నీటితో ప్రార్థిస్తాము. దేవుడి కార్యం జరిగించు ప్రభువా, తప్పనిసరిగా నాకు సహాయం చేయండి, మా కష్టాలను తొలగించండి. మరి ఈ బాధలో ఉన్నాను, ఈ వ్యాధిలో ఉన్నాను, నేను కష్టమును నా కష్టమును నీవు చూస్తున్న దేవుడు, నీవే నాకు సహాయం చేస్తావంటాం. అయితే మరి కష్టం తీరిన తర్వాత ఏం చేస్తామండి? మనం మళ్ళా మామూలుగా మర్చిపోతాం, మర్చిపోయి మామూలుగా ప్రార్థన చేస్తాము, అంతే అయిపోయింది అనుకుంటాం. ఆ విధంగా మరి ఆ విధంగా కాకుండా తను ఏం చేసింది? తన సమస్య మరి దేవునికి చెప్పుకున్నప్పుడు ఏలి అంటున్నాడు, ఆ నీ సేవకురాలని నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణముగా తనకి ఎంతో కోపము, బాధ, వేదన ఉంది తన హృదయంలో. బహుగా నిట్టూర్పులు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటినా నేను. అప్పుడు మళ్ళీ 17వ వచనం చదవమ్మా. అంతట ఏలి, నువ్వు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసిన మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పాను. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, మరి నీవు ఏదైతే నీవు ఆ దేవుని సన్నిధిలో కుమ్మరించావో, అడుగుతున్నావో, అది నీకు దేవుడు అనుగ్రహించును గాక. నీవు క్షేమంగా వెళ్ళమని, తన ఇంటికి వెళ్ళమని మరి ఏలి చెప్తున్నప్పుడు ఆమె ఏం చేసిందంటే, అంతటా క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకుని నా మనవిని ఆయన దయచేయునుగాక. ఏమి నువ్వు అడుగుతున్నావో, ఏమి మా ప్రార్థన చేస్తున్నావో అది నీకు అనుగ్రహించును గాక అని ఏలి చెప్పి ఉన్నారు. ఆ విధంగా ఆమెతో చెప్పగా ఆమె అతనితో, నీ సేవకురాలనైనా నేను నీ దృష్టికి కృప పొందేదను నేను. అయితే ఆమె ఏం చేస్తుంది ఇక్కడ? నీ సేవకురాలు నన్ను నీ దృష్టిలో నేను కృపను పొంది ఉన్నానని తను చెప్పి తన ఇంటికి వెళ్ళిన తర్వాత మరి తనకి మరి ఆ ఏటలోనే, ఆ సంవత్సరంలోనే దేవుడు ఏం చేశాడంటే ఒక కుమారుని దేవుడిస్తాడు. ఇచ్చినప్పుడు ఆమె ఏం చేసింది? ఆ కుమారుని తనకి మరి ఏలికి తెలియదు తను ఏమి కుమారుని తీసుకొస్తుంది, దేవుని సన్నిధిలో విడిచిపెడతాది అని తెలియదు. అయితే తనకు ఇచ్చిన ఒకే ఒక కుమారుని తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో మరి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని సన్నిధిలో విడిచిపెట్టింది. పాలు విడిచిన తర్వాత మరి ఆ బిడ్డను తీసుకొచ్చి దేవుని పాదం దగ్గర పెట్టినప్పుడు దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆ విధముగా పరిచర్య చేస్తూ పెద్దవాడై ఆయన ఒక ప్రవక్తగా, ఆయన ఏలి దగ్గర పెరుగుచు మరి దేవుని పరిచర్య చేసుకుంటూ మరి సమూయేలు ఏంటంటే ఒక ప్రవక్తగా అయ్యాడు. ఒక ప్రవక్తగా అయ్యి మరి రాజులను కూడా మరి అభిషేకించే ఒక ప్రవక్తగా దేవుడు ఆయన్ని అభిషేకించాడు. మనం ఏదైతే మనం అడుగుతామో మనకి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. మనం ఊహించిన దానికంటే, మనం అడిగిన దానికంటే కూడా ఎక్కువ ఇచ్చే దేవుడు. ఆ విధంగా మరి ఆ దేవుడు ఆ విధంగా చేసినప్పుడు అన్న ఏం చేసిందంటే మరి దేవుని స్తుతిస్తుంది. 2వ అధ్యాయంలో చూద్దామమ్మా, 2వ వచనం ఫస్ట్ నుండి. మరియు అన్న విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదియూ లేదు. మరి ఇక్కడ తను దేవుని దగ్గర సన్నిధిలో విడిచిపెట్టింది, వచ్చి దేవుణ్ణి ప్రార్థిస్తుంది, విజ్ఞాపన చేస్తుంది. దేవుని దగ్గర తన హృదయము యెహోవా యందు సంతోషించుతున్నదంట. మరి మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, కష్టంలో దేవుడు మనకి మేలు చేసినప్పుడు ఏం చేస్తాం? మనం ఎంతో ఆనందిస్తాం. ఈ కార్యం నాకు దేవుడు చేశాడు, నా బిడ్డలని దేవుడు ఈ విధంగా మరి ఉంచాడు, మరి మా బిడ్డలకి ఈ ఉద్యోగం ఇచ్చాడు, మరి బిడ్డలకి వివాహం జరిగింది, ఇదంతా దేవుని కృప, దేవుడిచ్చిందే, దేవుడే మాకు చేశాడని మనం ఎలాగైతే అంటామో ఆ విధంగా తనకి ఇచ్చిన కుమారుని బట్టి మరి ఎంతగానో సంతోషిస్తుంది. మరి ఆ తర్వాత మరి నాకు కుమారులు పుడతారా అని కూడా తను అనుకోలేదు. యెహోవాను బట్టి పరిశుద్ధ దేవుడు
ఒక్కడును లేడు. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడ కూడా లేడు. ఆయనే పరిశుద్ధుడు. ఆయనే ఒక్కడే మనకి దేవుడు. నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియూ లేదంట. నిజంగా యెహోవా అనంత జ్ఞాని. ఆయన ఎటువంటి వాడండి? ఆయన అనంత జ్ఞానిగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన వంటి దేవుడు ఎవ్వరూ లేరు. మరి ప్రతి సమస్యకు కూడా దేవుడు సమస్యలన్నీ తీర్చగలిగిన దేవుడు. మనం ఏది అడిగినా దేవుడు ఇచ్చే దేవుడు. మనమైతే తప్పిపోతూ ఉంటాం. అయినప్పటికీ దేవుడు మనల్ని ఆయన మహా వాత్సల్యతతోనంట మనల్ని చూస్తూ ఉన్నాడంట. నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు అని మరి చెప్తున్నప్పుడు ఆమె యెహోవా అనంత జ్ఞాని దేవుడు. ఆయనే క్రియలను పరిశీలించును. ఏ క్రియలు చేస్తున్నాం, మనం ఏం చేస్తున్నామో ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు. మనము తప్పిపోవాలని, మనము నాశనం అయిపోవాలని కానీ, మరి ఈ లోకస్తులు అయితే అలాగా కోరతారు కానీ, దేవుడైతే ఆయన ప్రణాళిక, ఆయన చిత్తము మన పట్ల ఉండి ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మరి ఆయన యెహోవా అనంత జ్ఞానిగా దేవుడు ఉన్నాడు. అయితే ఆయన మనల్ని ఎల్లప్పుడూ నడిపించువాడు. మరి ఆ విధంగా మరి నేను కూడా ఒకసారి మరి ఈ మా కుటుంబంలో కలిగిన సమస్యని మరి పెద్ద మ్యారేజ్ అయింది. తర్వాత చిన్న బాబు మ్యారేజ్ అయింది. మరి చిన్న బాబుకి మరి బాబు పుట్టాడు. మరి పెద్ద బాబుకి అయితే ఇంకా పిల్లలు తొందరగా పుట్టలేదని మేము ఎంతో బాధపడుతూ ఉన్నాం. అయితే మరి రాకేష్ మరి ఎవరినో ప్రేయర్ చేయించి, ఎవరితోనో ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి చేత ప్రేయర్ చేయించి మీ అన్నయ్యకి బాబు పుడతాడని చెప్పినప్పుడు మరి అనిత కూడా అందరం కూడా మేము మా ఈయన నేను నలుగురు ఎంతో ప్రార్థన చేసేవాళ్ళం. వేదంతో ప్రార్థన చేసేవాళ్ళం. నేనైతే ప్రార్థనలో కూర్చున్నప్పుడు అల్లా కన్నీటితో ప్రార్థన చేసేదాన్ని. ఎంతో ప్రభా బిడ్డకు ఒక్కొక్క బిడ్డని ప్రభా కుమారుని మరి అని ఎంతగానో వేదంతో మరి ప్రార్థన చేస్తున్నప్పుడు మరి నేనైతే మరి బెల్లంపల్లి వెళ్ళాము. ఫిబ్రవరి 13వ తారీఖుని బెల్లంపల్లిలో అక్కడ నేను ఒక చిన్న కానుక వేసానండి. ఆ కానుక వేసి వాళ్ళు ఏంటంటే రిసిప్ట్ ఇచ్చారు నాకు. ఆ రిసిప్ట్ తెచ్చుకుని బైబిల్లోనే ఉంచుకున్నాను నేను ఫిబ్రవరి 13వ తారీఖుని. ఆ తర్వాత మరి మళ్ళీ మార్చి గుడారాల పండక్కి గుంటూరు వెళ్ళాను. గుంటూరు వెళ్ళినప్పుడు అక్కడ మరి రాబో దినాల్లో మీరు గొప్ప కార్యాలు చూస్తారు. వచ్చే సంవత్సరము ఈ సంవత్సరంలో మరి మీకు దేవుడు ఆశ్చర్యకార్యం జరిగిస్తాడు, మీకు మేలు చేస్తాడని చెప్పినప్పుడు నిజంగా మరి నేను విశ్వసించాను. దేవుడు ఏదో గొప్ప కార్యం చేస్తాడు మా పట్ల, మా దేవుడు వచ్చే సంవత్సరంలో అని నేను విశ్వసించి మరి అక్కడ మరి బెల్లంపల్లి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కానుక ఇచ్చి పిల్లలు కావాలని నా కుమారుడికని ప్రార్థన చేసి బిడ్డ కొరకు ఆ కానుక ఇచ్చి రావటం జరిగింది. తర్వాత అక్కడ కూడా నేను గుంటూరు వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ప్రార్థన చేసుకున్నప్పుడు మరి రాబో దినాల్లో మీకు గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు అని చెప్పినప్పుడు ఆ రెండు కూడా నేను అంగీకరించి సంతోషంతో మరి నేను ఇంకా ఇంటికి వచ్చి మరి ఎంతగానో ప్రార్థిస్తూ ఉండేవాళ్ళము. తర్వాత పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు మరి శిరీష కన్సీవ్ అవటము మరి అద్భుత రీతిలో వెంటనే మళ్ళా ఫిబ్రవరి 3వ తారీఖుని ఆ సంవత్సరంలోనే ఫిబ్రవరి 3వ తారీఖుని 16వ సంవత్సరంలో 2016 సంవత్సరంలో నేను మరి బెల్లంపల్లి వెళ్ళటము, గుంటూరు వెళ్ళటం, ప్రేయర్ చేయించుకోవటం, మరి అందరం కూడా మేము ప్రేయర్ చేస్తాం జరిగింది. ఆ విధంగా మరి 17వ సంవత్సరంలో 2వ నెల మరి 3వ తారీఖున మరి పిల్లలిద్దరూ మరి పుట్టడం జరిగింది. ఇతను దేవుడు మేము ఒక్క బాబుని అడిగాం, దేవుడు 2 బిడ్డలను దేవుడు ఇచ్చాడు. దేవుని కృపను బట్టి మరి వాళ్ళు మరి ఈ సంవత్సరం 8 సంవత్సరాలు కూడా దేవుడి బిడ్డలను కాపాడి భద్రపరిచాడు. దేవునికి ఎంతగానో స్తుతించాము. మరి దేవుడు గొప్ప కార్యములు మా పట్ల చేశాడు. ఆ విధంగా మనకు చేసిన మేలుని కూడా మనం మర్చిపోకుండా ఆయనకి సాక్ష్యం చెప్పాలి. అది అందుకని నేను ఇప్పుడు ఆ సాక్ష్యం కూడా మరి అన్న ఏ విధంగా అయితే మరి కృతజ్ఞత కలిగి దేవుని స్తుతిస్తుంది, ఆ విధంగా నేను కూడా దేవుని స్తుతించు మరి నేను సాక్ష్యం చెప్పానండి. ఈ యొక్క కృప ఆయన కృప. మరి అబ్రహాం విషయంలో మనం చూస్తున్నప్పుడు మరి శారాకి 90 సంవత్సరాలు, మరి అబ్రహాముకి 100 సంవత్సరాల్లో ఉన్నారు. ఆ సమయంలో మరి దేవుడు వారికి సంతానం ఇస్తాడు. ఇస్సాకుని దేవుడి
స్టార్ట్ చేయక. అయితే అబ్రహాము మరి ఏం చేశాడంటే ఆ మోరియా పర్వతానికి కుమారుడిని తీసుకుని వెళ్తున్నాడు. వెళ్ళి మరి కట్ల మీద ఆ కుమారుడిని అక్కడ పెట్టి మరి బలి ఇవ్వటానికి దేవుని మాట ఆజ్ఞ లోబడ్డాడు అనమాట. లోబడి ఆయన ఒక్కగానొక కొడుకు ఇచ్చాడు. మరి ఆ ఒక్కగానొక కొడుకుని ఇచ్చేస్తాను నేను తీసుకుంటున్నావేంటి ప్రభువా అని ఆ దేవుణ్ణి మళ్ళీ మాట ప్రశ్న వేయలేదు, అడగలేదు. అనుకుండగా దేవునికి ఇవ్వటానికి సిద్ధపడినప్పుడు మరి అబ్రహాం నువ్వు ఆగు, నీ కుమారుని నీ ఒక్కగానొక కుమారుని ఇవ్వటానికి నువ్వు నాకు వెనక తీయలేదు గనక నీకు ఇసుకరేణువంత విస్తారమైన సంతానం నేను ఇస్తున్నానని దేవుడు వాగ్దానం చేశాడు. విశ్వాసులకు తండ్రిగా మరి అబ్రహామును మనం చూస్తున్నాం. మరి అయితే ఆ విధంగా ఆ సంతానము ఇశ్రాయేలు సంతానాన్ని దేవుడు అభివృద్ధి పరిచి మరి దేవుని రాజ్యానికి కూడా మరి సిద్ధపరిచినట్లుగా మనం చూస్తున్నాం. మనం అందరం కూడా ఇశ్రాయేల్ సంతానం. అయితే మరి దేవుని అడిగినప్పుడు దేవుడు ఏది కూడా మరి వెనక తీయడు. మరి దేవుని యొక్క కృప ఆయన మన మీద ఉంచి మనల్ని నడిపిస్తున్నాడు. మరి ఈ మత్తయి గ్రంథము, మత్తయిలో చూద్దామండి 7:7 చూద్దాము. చెప్పాను కదా, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. మనం అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వానికి పొందును. మనం ఏదైనా అడుగుతామో అది మనం పొంది ఉన్నామని మనం నమ్మాలంట. మరి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషునికైనాను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిస్తున్నా. అయితే మనకు బిడ్డలకి మరి ఇవ్వవలసిన మంచి ఈవులను దేవుడు మనం ఇస్తూ ఉంటాం. మరి దేవుడు కూడా మనకి కూడా మంచి ఈవులను ఇవ్వాలని దేవుడు చూస్తున్నాడు. దేవుని యొక్క కృప మనకి ఇస్తూ ఉన్నాడు. మనల్ని ఎంతగానో ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు. రొట్టెను అడిగిన ఎడల రాతినిచ్చున్నా, చేపను అడిగిన ఎడల పామునిచ్చున్నా. మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు, మనం చెడ్డవారమైనప్పటికీ కూడా మన పిల్లలు ఇంకా మనం ఎన్నో సమస్యలు కష్టాల్లో ఉన్నప్పటికీ మరి భేద స్థితిలో ఉన్నప్పటికీ కూడా మన పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉండాలని మనం ఆశపడతాం. ఆ విధంగానే ఇక్కడ మరి మనం చూస్తున్నాము. అయితే మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువానికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను నిచ్చును. అయితే మన పరలోకమైన తండ్రి మనకి కూడా ఎంతో మంచి ఈవులను ఇవ్వటానికి మనకి సిద్ధపరిచాడు. ఆయన ఉంచి ఉన్నాడండి. ఆయన ఇచ్చే ఆ ఈవులను మనం పొందుకోవాలంటే ఆయన వైపు చూడాలి. ఆయనను మనం ఎదుర్కొనాలన్నమాట. ఆయన కృపను మనం పొందుకోవాలి. అదేవిధంగా మరి 11 మత్తయి 11 28 వచనం చూద్దామమ్మా. ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నవి. అయితే మనము ఏం చేయాలి? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా. ఈ లోకంలో ఎంతో కష్టపడతా ఉంటాం, ఎన్ని ప్రయాసాలు పడుతూ ఉంటాం. ఇది సంపాదించాలి, అది సంపాదించాలి అనుకుంటాం. కానీ అవన్నీ కూడా దేవుడు ఇవ్వాలంటే ఒక క్షణంలో మనకి ఇస్తాడు. అయితే మనం ఎన్ని సంవత్సరాలు కష్టపడినప్పటికీ కూడా అవి ఫలితం ఉండదు. అది ఎంత నీటిలో పోసినా పన్నీర్లాగానే అయిపోతుంది. అయితే దేవుడు మనల్ని దీవించాలంటే దేవుడు మన యొక్క గుప్పిళ్ళను అవి విప్పి దేవునికి మనం ఇచ్చినప్పుడు దేవుడు మనకి ఆయన ఇస్తాడు. మనకి దేవుని కృప. నేను సాత్వికుడను దీన మనసు గలవాడిని అంటున్నాడు. మీ మీద నా కాడి ఎత్తుకుంది. ఆయన పని చెయ్యాలి. ఆయన కాడిని ఎత్తుకోవటం అంటే ఆయన వాక్యం చదువుకోవాలి, ఆయనను ప్రార్థించాలి, అనేకుల కొరకు మనం ప్రార్థించాలి.
అనేకుల యోగక్షేమాలు మనము తెలుసుకోవాలి. అలా ఉన్నప్పుడు దేవుడు అదే ఆయన కోరేది. ఆయన కూడా ఆ మనకు మంచి క్రియలను ఈ లోకంలో మంచి క్రియలు చేసి వెళ్ళి ఉన్నాడు. మనం కూడా ఆయన బిడ్డలమైన మనం కూడా దేవుని కొరకు మంచి కార్యాలు చేయాలని మరి ఆయన మన అనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. ఆయన ఇచ్చే మరి ప్రతిదీ కూడా మనకి మంచిది ఇస్తాడు. మంచి ఆయన కార్యములు ఎంతో గొప్పవి. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ఆయన యొద్ద మనం నేర్చుకోవాలి. ఆయన కృప మనం ఎప్పుడు కూడా మనతో ఉంటుంది. మనం మరి జపన్య 3:17 చదువుదామండి. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. చూడండి, మనము దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఇక్కడ ఏమంటున్నాడండి 17లో, నీ దేవుడైన యెహోవా మీ మధ్యన ఉన్నాడు. మనతో ఎల్లప్పుడూ కూడా దేవుడు ఉన్నాడు. మనం ఎక్కడికి వెళ్తున్నా ఆయన తోడుగా ఉన్నాడు. మరి ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. ఆయన ఎంతగా బహుగా ఆనందిస్తున్నాడంట మన యందు. మనం అంత మరి మన విశ్వాసులు అంత భక్తి పరులు అయినప్పటికీ కూడా ఆయన మన యందు సంతోషిస్తున్నాడంట. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన బిడ్డలుగా మనల్ని ఏర్పరచుకున్నాడు కనుక మనమైతే మర్చిపోతూ ఉంటాము దేవుణ్ణి. మనం ఆయన తృణీకరించినప్పటికీ ఆయన మనల్ని తృణీకరింపలేదు. ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అయితే అంటున్నాడు ఇక్కడ, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించుతున్నాను. నీ యందు నాకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. ఆయన శాంతం వహించాడంట మన కొరకు. ఎందుకు? మన మీద ఉన్న ప్రేమ అంట. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతమును వహించును. శాంతం వహిస్తున్నాడు ఆయన. నీ అందలి మనం చూసి ఆయన సంతోషిస్తున్నాడంట. మనం ఏపాటి వారు మన జీవితాలు ఎంతో కంపు కొడతాయి. మన జీవితాలన్నీ కూడా మన తలంపులు, మన ఆలోచనలు అన్నీ కూడా చెడ్డవే. అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ఎంతగా మరి మన పట్ల సంతోషము ఆయన వెల్లడిపరుస్తున్నాడు. ఆయన యొక్క మాటలు ప్రతిదీ కూడా నెరవేరుతుంది. వాక్యంలో ప్రతి మాట కూడా ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని ఈ విధంగా నడిపిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క కృప మనతో ఉండి మనల్ని నడిపిస్తుంది. అలాగనే మరి ఇంకా యెషయా 26:3 ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవాడుగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడండి, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. మనము ఆయన మీద మన మనసు మనం నిలుపుకున్నప్పుడు ఆయన మనల్ని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. మరి ప్రతి సమస్య నుండి కూడా దేవుడు మనకు విడుదల కలుగు చేసి ఎన్నో ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో ఎన్నో మరణప్రాయం నుండి కూడా మనం తప్పిస్తూ, మరి శోధల నుండి తప్పిస్తూ, కీడి నుండి తప్పిస్తూ దేవుడు నడిపిస్తున్నాడంటే ఆయన మన దేవుడు గొప్ప దేవుడు, కృప కలిగిన వాడు, సర్వోన్నతుడు. ఆయన సర్వాధికారిగా ఉన్నాడు. మరి మన దేవుడు వంటి దేవుడు ఎక్కడా కూడా లేడు. ఆయనను ఎల్లప్పుడూ కూడా మనము స్తుతిస్తూ, మరి మనము చనిపోయినప్పటికీ కూడానంట మన ఎముకలను కూడా మన యొక్క చర్మము దాన్ని కూడా ఆయన విడిచిపెట్టట్లేదు. ఇశ్రాయేలు ప్రజలు అంటున్నాడు దేవుడు, వాళ్ళని కూడా నేను ఇందులో నుండి సమాధిలో నుండి లేపుతాను అంటున్నాడు. ఆ విధంగా మనం చూస్తున్నప్పుడు యెహెజ్కేలు గ్రంథంలో చూసినప్పుడు సమాధుల నుండి కూడా నేను మిమ్మల్ని లేపుతాను అంటున్నాడు. చూడండి, ఒకసారి చూద్దాము. యెహెజ్కేలు
36 27 వచ్చిన చదువుదామమ్మా. నా నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. నేను నేను మీ పితరులకిచ్చిన దేశంలో మీరు నివసించెదరు. మీరు నా జనులయుందురు, నేను మీ దేవుడనై ఉందును. మీ చూడండి సకల చాలమ్మా. అయితే ఇక్కడ ఏమంటున్నాడండి, నా ఆత్మను మీ అందుంచి ఉన్నాను. ఆయన ఆత్మ ఎల్లప్పుడూ మనతో ఉంటుంది. ఆయన కట్టడలను అనుసరించి మనం నడవాలంట. ఆయన ఇచ్చే కట్టడలు, ఆజ్ఞలు, మరి చెడ్డ వాటిని విడిచిపెట్టి మంచి వాటిని మనము అనుసరించుతూ జీవించుతూ ఆయన యందు భయభక్తులు కలిగినప్పుడు ఆయన నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదని అంటున్నాడు. ఆయన విధులను, ఆయన విధులు ఏంటి? ఆయన మంచి కార్యములు చేసే దేవుడు, గొప్ప కార్యములు, నీతి యథార్థ కలిగిన దేవుడు గనక నేను మీ పితరులకిచ్చిన దేశములో మీరు నివసించుదురు. ఆయన మన పితరులు ఇశ్రాయేలు, అబ్రహాం, ఇస్సాకు, మరి అబ్రహాం, ఇస్సాకు, మరి యాకోబుకి ఇచ్చిన ఆ దేశం, ఆ వాగ్దానము మనకి ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నేను ఇచ్చి ఉన్నాడు. మనము అది పొందుకోవాలంటే ఈ లోకంలో మనం ఈ లోకంలోనే దేవుని ఎల్లప్పుడూ భక్తి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, మరి ఈ లోకం విడిచిపెట్టి మనం వెళ్ళిపోతే మనం ఏమి కూడా పొందుకోలేము, మనం ఏమీ చేయలేము. మరి అక్కడ వెళ్ళిన తర్వాత మరి మేము మరి నీ రాజ్యానికి వస్తాం, నీవు కావాలంటే మనకి అక్కడ కాదు. మనం ఇక్కడే మనం దేవుని నమ్ముకొని దేవుని విశ్వాసంలో మరి నీతి న్యాయములు యథార్థత కలిగి జీవిస్తూ మరి మనం ఉన్నప్పుడు ఆయన బిడ్డలముగా మరి ఆయన మనం చేయి పట్టుకుని ఆయన ఎల్లప్పుడూ మరి ముదుము వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడిని నేను అంటున్నాడు కనుక ఆ విధంగా మనల్ని దేవుడు కాపాడుతూ ఉన్నాడు. నేను మీ పితరులకు ఇచ్చిన దేశములో మీరు నివసించెదరు, మీరు నా జనులై ఉందురు, నేను మీకు దేవుడినై ఉందును. ఆయన జనులమైన మనల్ని ఆయన దేవుడై ఉండి మన తండ్రి, మన తల్లి, మరి ఈ లోక తల్లిదండ్రులకి మనం ఎంతగానో మనల్ని ప్రేమిస్తూ ఉంటారు, బిడ్డల్ని ఎంతగానో ప్రేమిస్తాము. ఆ విధంగా మరి మన తండ్రి అయితే మరి ఇంకా ఎక్కువగా మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆదుకుని ఆదరిస్తున్న దేవుడు. మరి ఆ విధంగా మరి 36వ వచనంలో కూడా చూద్దామమ్మా. పాడైపోయినప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకుందురు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దాన్ని నెరవేర్తును. ఆయన దేవుడు మనకు మాట ఇచ్చున్నాడు. ఏంటి? పాడైపోయిన వాటిని ఆయన మళ్ళీ మళ్ళీ వాటిని కట్టువాడను అనియు పాడైపోయిన స్థలములలో చెట్లను నాటుతాడంట. మరి మనం ఎప్పుడు కూడా పచ్చగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు, కానీ మనం ఎప్పుడు కూడా నీరసించిపోయి ఎండిపోయి ఉండాలని ఆయన ప్రణాళిక కాదు. ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలను మరి దేవుడు మన పక్షాన నడిపించేవాడు. యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను మరి ఆయన కడతాడంట. ఆయన అన్యజనుల తెలుసుకుందరు. మరి ఈ లోకంలో జనులందరూ కూడా మరి ఆయన వచ్చినప్పుడు అందరూ కూడా తెలుసుకుంటారు గొప్ప దేవుడు ఆయన, వాళ్ళని బాగు చేసే దేవుడు అని. ఇప్పుడు ఎంతో మంది అన్యులు ఎంతో మంది దేవుని తెలుసుకుంటూ ఉన్నారు. ఆ విధంగా ఇక్కడ మరి మళ్ళీ 37:12 చూద్దామమ్మా. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధుల్లో నుండి మిమ్మను బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. అయితే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఎంత గొప్ప దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన. మరి కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లనుము ఏమంటున్నాడు ఇక్కడ? మరి భక్తుడైన మరి ఇక్కడ దేవుడు ప్రభువగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధుల్లో ఉన్న మరి శవాలను కూడా దేవుడు మరి సమాధుల్లోకి మరి ఎవరైనా మరణించామనుకోండి, మరణిస్తే దేవుడు ఏం చేస్తారు? మనం ఒక ప్రక్కన పెట్టేస్తారు. ఇంకా ఇది శవం అంటారు కానీ మనిషి అనరు. దానికి విలువ ఉండదు. అటువంటి విలువ లేని మన జీవితాలు, విలువ లేని మన యొక్క
ఈ యొక్క సమాధుల్లో ఉన్న మన ఈ యొక్క మరి ఈ శరీరము, మంటి శరీరము, మరి ఎముకలు, వీటితో కూడా దేవుడు మరి వాటిని కూడా విడిచిపెట్టను అంటున్నాడు దేవుడు. వాళ్ళని కూడా నేను లేపుతాను. నేను మరలా నేను మీరు సమాధులలోను నేను సమాధులను తెరచెదను, సమాధులలో నుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశములోనికి తోడుకొని వచ్చేదని. ఇశ్రాయేల్ దేశము ఎక్కడ ఉంది? అది పరలోక దేశం, పరలోక పట్టణము. అక్కడికి మనల్ని తోడుకుని వెళ్తాను అంటున్నాడు. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులలోనున్న మిమ్మును బయటికి రప్పింపగా. బయటికి సమాధుల్లో ఉన్న ఎక్కడ ఏముంటాయండి? కుళ్ళిపోయిన ఎముకలు ఉంటాయి, చర్మం కూడా ఉండదు. అటువంటి ఎముకలతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే మరి చూడండి, మనల్ని అంతగా విడిచిపెట్టే దేవుడు కాదు. మరి పాపములో ఉండి పాపములో నశించిపోవాలి, కృషించిపోవాలని దేవునికి ఏర్పాటు కాదు గనక మరి పాపులైన మనల్ని కూడా, పాపంలో ఉన్న ఎంతో మంది త్రాగుడుతో వ్యసనాలతో బాధపడుతున్న వారిని కూడా దేవుడు పట్టుకొని మరి నడిపించి వాళ్ళని మరి దేవుని వైపు, ఆయన రాజ్యం వైపు మరి ఆయన ప్రణాళికలో ఉంచాలని దేవుని యొక్క కృప. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. అప్పుడు ఏమంటున్నాడు? యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపచేసేదను. యెహోవానగు నేనే మాట ఇచ్చి దానిని నెరవేర్చునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. మరి దేవుడు అంటున్నాడు, మరి ఈ లోకము మరి విడిచిపెట్టినప్పటికీ సమాధుల్లో నుండి కూడా మరి ఆ ఎముకల్ని కూడా మరి లేపి మరి అంతటిని కూడా మరి దేవుని యొక్క మరి దేశంలో దేవుని యొక్క మహాపట్టణము, ఆ పరిశుద్ధ పట్టణానికి మనం కూడా చేరాలని, మరి చేరటానికి మనందరం కూడా సిద్ధపడాలి. దేవుని యొక్క కృపా ప్రణాళికలో మనముండి యేసయ్యను మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా దేవుణ్ణి మరి అనేకులకి ఆయన మనము సాక్షి బిడ్డలంగా మనం ఉండాలి. ఆయనకి ఎల్లప్పుడూ మనం ఏ సమస్యలో కష్టాలు ఉన్నప్పటికీ కూడా కష్టాలన్నీ కూడా దేవుడే తీరుస్తాడు. మరి ఉన్నతమైన స్థితిలో ఈ దినంగా మనం ఈ విధంగా ఉన్నామంటే దేవుని కృప. మరి ఆయన్ని ప్రార్థిస్తూ ఎల్లప్పుడూ మరి అనేకమైన కష్టాలు, వ్యాధుల నుండి, బాధల నుండి కూడా దేవుడు మనం తప్పించుచు మరి మనల్ని ఆయన యొక్క బిడ్డలుగా ఉంచి నడిపిస్తున్నందుకు దేవునికి వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ చిన్న మాటలను దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుడు తన్ను ఆశ్రయించిన వారిని ఎన్నడూ విడిచిపెట్టని దేవుడు. మరి అతని ద్వారా మరొకసారి దేవుడు తన వాక్కును మన మధ్యలో బయలుపరిచి ఉన్నారండి. ఒక చిన్న చరణం పాడుకుందాం. లిరిక్స్ దుఃఖ స్థితిలో అన్నా తన ఆత్మను దేవుని సన్నిధిని కుమ్మరించుకోలేను, మొక్కుబడి చేసి ప్రార్థించేను, దీవింపబడేను, కుమారుని పొందెను. నీ నీ కృపబడును, నీకివ్వబడును. యేసుని ప్రార్థించుము, యేసుని ప్రార్థించుము. యేసు స్వస్థత, యేసు కృపలో నే భద్రత, యేసు నామములోనే స్వస్థత, యేసు కృపలోనే భద్రత. యేసు దేవుని ఆశ్రయించుమా సోదరా సోదరీ, క్షణమే విశ్వసించుమా
తండ్రిని వేడుమా, గొప్ప కార్యాలు జరుగును నీ ఎదుటే. స్వస్థత లేక, సహాయము లేక సోలిపోయావా, యేసునామములోనే స్వస్థత, యేసు కృపలోనే భద్రత, యేసు రక్తములోనే విమోచన, యేసు నడిపించును జీవ మార్గాన. యేసు దేవుని ఆశ్రయించుమా, సోదరా సోదరి ఈ క్షణమే విశ్వసించుమా, తండ్రిని వేడుమా, గొప్ప కార్యాలు జరుగును ఈ క్షణమే. హల్లెలూయా. మన దేవుడు వంటి ఆశ్రయ దుర్గం ఏదియూ లేదు అని వాక్యం సెలవిస్తుందండి. నిజంగా హన్న దేవుని సన్నిధిలో కుమ్మరించుకున్నప్పుడు తను ఎంత గొప్ప స్థితిని చూసిందో మనము ఈ సమయంలో అత్తయ్య ద్వారా మనం కూడా మరొకసారి దేవుడు మనకి జ్ఞాపకం చేసి ఉన్నారు. మనం కూడా దేవుని అన్ని విషయాల్లో ఆశ్రయించి మన ప్రతి సమస్యను, ప్రతి స్థితిని ఆయన యందు కుమ్మరించుకుందాం. మన జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేయునుగాక. మరి ఈ క్షణంలో ఈ వాక్యంతో వాక్యంలో మనల్ని నడిపించిన అత్తయ్యకు కుటుంబం అంతటి తరపున మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం. మరి క్లోజింగ్ ప్రేయర్ మన మధ్యలో విల్సన్ అంకుల్ క్లోజింగ్ ప్రేయర్ చేస్తారు. మరి బలహీనులుగా ఉన్న మన కుటుంబ సభ్యుల్ని కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకుని ప్రార్థన పూర్వకంగా ఈ జూమ్ ప్రేయర్ ని మనం క్లోజ్ చేసుకుందామండి. సునీత ఆంటీ మన మధ్యలో క్లోజింగ్ ప్రేయర్ చేస్తారు. జీవం గల దేవ, కృప గల మా రక్షక, మీ ఉచితమైన కృప చేత, మీ దయ చేత ఇంతవరకు నాయన, నా ప్రభా, నా తండ్రి, పిల్లలందరూ కూడా చక్కగా పాటలు పాడటానికి మీరు ఇచ్చిన మంచి స్వరాలను బట్టి మీకు వందనాలు. మీ నామము నాకు మహిమ తెచ్చుకున్న దాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. నా తండ్రి నాయన, మా రక్షణ నిలబెట్టుకుని నా తండ్రి, మరి నా ప్రభా, మీ మేలులు ఎంత గొప్పవో మన తండ్రి మా మధ్యలో తెలియపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. హన్నాను జ్ఞాపకం చేసి ఉన్నారు ప్రభా, మీకే లెక్కలేని స్తోత్రాలు. అబ్రహామును జ్ఞాపకం చేసి ఉన్నారు ప్రభా, మీకే లెక్కలేని స్తుతి స్తోత్రాలు ప్రభా. నా తండ్రి, అవును ప్రభా, బిడ్డలు లేనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు ప్రభా. అదే విధముగా నాయన నీ సన్నిధిలో నా ప్రభా, మరి నా తండ్రి నీళ్లు కుమ్మరించినట్లుగా నాయన మీ సన్నిధిలో నా ప్రభా మరి కన్నీళ్లు కుమ్మరించుకుని ప్రభా నా తండ్రి వాళ్ళు మన ఆయన దీవులు పొందుకునే భాగ్యమును అనుగ్రహించండి అయ్యా. బిడ్డలు లేనటువంటి వారు ఎంతో చింతిస్తూ ఉన్నారు, మీరు జ్ఞాపకం చేసుకో ప్రభా, మీకే లెక్కలేని స్తుతి స్తోత్రాలు. దయగల దేవా, మా రక్షక, ఇంతవరకు కాపాడిన దేవా, ఇక ముందు నువ్వు కాచి కాపాడండి అయ్యా. మా ప్రభా నైనా బలహీనతలతో బాధపడుతున్న వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను ప్రభా. నైనా మీ చిత్తమైతే లేవనెత్తండి అయ్యా. సోమరాజాన్ని మరి ఎంతో నా ప్రభా బలహీనతో బాధపడుతూ ఉన్నాడు ప్రభా, సహాయం చేయండి అయ్యా. నాయన నా తండ్రి, ఆ బిడ్డను నాయన మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను ప్రభా. మీ గాయపడిన హస్తంతో మీరు ముట్టి స్వస్థపరచండి అయ్యా. సంపూర్ణమైన ఆరోగ్యంలో అనుగ్రహించండి తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. చిన్నక్క మరి నా ప్రభా మెరిసక్కను కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను ప్రభా. నైనా నా ప్రభా త్వరలో నైనా స్వస్థతను అనుగ్రహించండి, సహాయం చేయండి ప్రభా. మీకే వందనాలు. దూర ప్రాంతాల్లో ఉంటున్న బిడ్డలందరినీ ఆయన మీ ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా, సహాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డకు నైనా మీ ఆదరణ దయచేయండి. మీ కృపా కనికరములు, కాపుదల, భద్రతను అనుగ్రహించండి. నాయన ప్రయాణాలు చేస్తున్న వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం ప్రభా. ప్రయాణంలో ఉన్న వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి, సహాయం చేయండి. నాయన బలహీనతలతో బాధపడుతున్న వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను ప్రభా. సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి. ఉద్యోగాలు లేక బాధపడుతున్న వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను ప్రభా, సహాయం చేయండి అయ్యా. ఉద్యోగాలు ఇచ్చి సంతోషపరచండి ప్రభా. నాయన వారిపై మీ దీవెనలు కుమ్మరించండి తండ్రి. యవనస్తులుగా ఉన్న వారి త్వరగా వివాహాలు జరుగుటకు సహాయం చేయండి. చంటి బిడ్డలు మా ప్రభా స్కూల్కి వెళ్తున్నప్పుడు వచ్చినప్పుడు మీ కాపుదల భద్రతను అనుగ్రహించండి. పెద్ద బిడ్డలు కూడా మరి కాలేజీకి వెళ్ళినప్పుడు సహాయం చేయండి. ప్రతి బిడ్డ కూడా క్షేమకరంగా ఉండుటకును నాయన శాంతి సమాధానంతో ఉండుటకును సహాయం చేయండి. ఏ బిడ్డ కూడా తొట్టిల్లిపోకుండా
మీ గాయపడిన హస్తాలతో నా ప్రభా బిడ్డలను కాచి కాపాడండి అయ్యా, మీకే వందనాలు నాయనా. మా కుటుంబాల పట్ల నాయన మీరు చేస్తున్న మేలును బట్టి ఉపకారం బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు. మా కుటుంబాల చుట్టూ నాయన మీ పరిశుద్ధ కంచి వేసి మీ దేవతలను కావలి ఉంచుతారని ప్రతి విషయము నాయన మీ సన్నిధిలో అప్పగిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుని మీ నామని హెచ్చించే వారముగా స్థిరపరిచి బలపరుస్తారని యేసు పరిశుద్ధ నామను అతి మిక్కిలి వినయంతో బ్రతుకులాడి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమెన్. థ్యాంక్ యూ అండి. మన మధ్యలో భాస్కర్ చిన్న బెనిడిక్షన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మన ప్రతి కుటుంబాలకు తోడై ఉండును గాక. ఆమేన్. ఆమెన్. ఆమేన్. థ్యాంక్ యూ ఫ్యామిలీ. జాయిన్ అయిన ప్రతి కుటుంబ సభ్యులకి దేవుని పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రైజ్ లార్డ్. Praise the Lord. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. జాయిన్ అయిన వాళ్ళకి వందనాలు, జాయిన్ అయిన వాళ్ళకి ఇంకా మరి వందనాలు. లేట్ గా జాయిన్ అయిన వాళ్ళకి